మనకు జరుగుతున్నది ఏమిటంటే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ హాస్పిటల్స్ బాగా తగ్గిపోయింది గత 30 సంవత్సరాల్లో. ముఖ్యంగా నేను చూసింది, మా పిల్లలిద్దరూ కూడా 1990s లో పుట్టిన వాళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇచ్చాం. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే కొంచెం డబ్బున్నా కూడా ఈవెన్ మా డ్రైవర్ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని కానీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే పద్ధతి లేదు. దానికి కారణం ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్ బాగా తగ్గించుకుంటూ వెళ్ళాం. దీంట్లో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే రాజకీయ నాయకులకు అవగాహన లేకపోవడం. రెండవది ఏమిటంటే రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ ప్రైవేట్ రంగ వ్యవస్థలో వాళ్ళు విలీనం అయిపోవడం వల్ల, వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల వలన కానీ, లేకపోతే వాళ్లే మెడికల్ కాలేజీలు నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతో, ఎందుకంటే లాభమే పరమావధిగా పనిచేస్తుంది కాబట్టి ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టర్ హెల్త్ కేర్లో క్వాలిటీ పారామీటర్స్ ఉండాలి అని 15 సంవత్సరాల క్రితం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒకటి ప్రభుత్వం తీసుకొచ్చారు, సుజాతారావు గారు. అది ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, రూల్స్ ఫార్ములేట్ చేయలేదు. ఆ తర్వాత మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే అవి చేసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ, ఇంటెన్షను, కేపబిలిటీ లేదు ప్రభుత్వానికి.